చూడండి, హౌ మెనీ 2 digit నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3? 3 చేత భాగించబడేటువంటి నెంబర్స్ 2 digit నెంబర్స్ ఎన్ని? 2 digit నెంబర్స్ ఎన్ని అని అడిగాడు క్వశ్చన్. కాబట్టి సొల్యూషన్ రాస్తున్నాను చూడండి. ఇక్కడ 2 digit నెంబర్స్, 2 digit నెంబర్స్ divisible by 3, divisible by 3. 3 చేత భాగించబడేటువంటి నెంబర్స్ 2 digits నెంబర్స్ ఏంటంటే చూడండి, 2 digits నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 10 నుంచి స్టార్ట్ అవుతాయి. 9 వరకు సింగిల్ డిజిట్ నెంబర్స్, 10 నుంచి 2 digits నెంబర్స్. సో 10 3తో భాగించబడదు, 11 డివైడ్ అవ్వదు, 12 డివైడ్ అవుతుంది. సో 12తో స్టార్ట్ అవుతాయి. 12 మరలా దానికి 3 కలపండి, 15 దానికి 3 కలపండి, 18 అండ్ సో ఆన్. 2 digits నెంబర్స్ ఎక్కడ వరకు ఉంటాయి? 99 వరకు ఉంటాయి. 99 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 99. ఓకేనా? సో 12 నుంచి 99 వరకు ఉంటాయి. సో 12 అనేది 3తో డివైడ్ అయ్యేటువంటి 2 digit నెంబర్, ఫస్ట్ 2 digit నెంబర్. సో 3తో డివైడ్ అయ్యే చివరి 2 digit నెంబర్ ఎంత అంటే 99. సో 12 నుంచి 12, 15, 18, 21, 24, 27 అండ్ సో ఆన్ 99 వరకు ఉంటాయి. సో ఇవి ఎన్ని ఉంటాయి అనేది మనకు అడిగాడు క్వశ్చన్. ఓకేనా? సో 12 నుంచి 99 వరకు ఎన్ని 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయని అడిగాడు. సో దీన్ని మనం అయితే ప్రోగ్రెషన్కి ఈ ప్రాబ్లంకి ఏంటి సంబంధం సార్ అంటే, సంబంధం ఉంది నాన్న, సంబంధం ఉంది. సో అదేంటి ఒకసారి చూద్దాం. ఓకేనా? సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఎంత నాన్న? 12. డి ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 15 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ 3. సో 3తో డివిజిబుల్ అన్నాడు కాబట్టి డి 3 అవుతుంది. ఓకేనా? సో చివరి నెంబర్ ఎంత నాన్న? 99. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 99 అనుకోండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 99 అనుకోండి. ఓకేనా? అంటే ఇది ఎన్నో టర్మో మనకు తెలియాలి కాబట్టి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 99 అనుకున్నాను నాన్న. సో ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు ఏంటి? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 99 అయితే ఏఎన్కి ఫార్ములా ఏంటి నాన్న? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఇజ్ ఈక్వల్ 99. అంతే కదా? ఏఎన్కి ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో క్వశ్చన్లో మనకి ఏ ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఎన్ ఎన్నో టర్మో మనకు తెలియదు కాబట్టి ఎన్ అని అలాగే ఉంచా, -1. డి అంటే ఎంత వచ్చింది? 3 వచ్చింది, ఈజ్ ఈక్వల్ 99. సో 12 ప్లస్ 3 ఇంటూ ఎన్ 3n మైనస్ 3 1 జా 3 ఈజ్ ఈక్వల్ టు 99 నాన్న, ఈజ్ ఈక్వల్ టు 99. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా నాన్న, 12లో -3 పోతే ఎంత నాన్న? +9 అవుతుంది, ఈజ్ ఈక్వల్ 99. సో 3nకి 3n అలా రాసా, 12లో -3 పోతే 9. ఓకేనా? ఇప్పుడు ఈ +9 అటువైపు వెళ్తే ఏమవుతుంది? -9 అవుతుంది. సో 3n ఈజ్ ఈక్వల్ టు 99 మైనస్ 9 నాన్న. సో 3n ఈజ్ ఈక్వల్ టు 99లో 9 పోతే 90. ఎంత నాన్న? 90. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 3n ఈజ్ ఈక్వల్ 90. సో 3 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 90/3. సో 3 1 జా 3 3 జా. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న? 30. సో n వాల్యూయే 3తో డివిజిబుల్ అయ్యేటువంటి 2 digits నెంబర్స్. దేర్ ఫోర్ 2 digits నెంబర్స్, 2 digit నెంబర్స్ divisible by 3 is 30. సో 3తో భాగించబడేటువంటి 2 digits నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 30 ఉంటాయి. ఇదే ఆన్సర్ నాన్న. ఓకేనా? సో ఇప్పుడు వరకు మనం ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చూసాం. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ 2 ఎగ్జాంపుల్స్ కూడా చూసుకొని నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఓకేనా నాన్న? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నాన్న. సో క్వశ్చన్ ఏంటో చూడండి, ఫైండ్ ద 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ నుంచి 11th టర్మ్ అంటే వెనక నుంచి 11th టర్మ్ని మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాను నాన్న. సో మనకి ఇచ్చిన ఏపీ ఏంటంటే 10, 7, 4 అండ్ సో ఆన్ -62. ఇది మనకి ఇచ్చిన ఏపీ. ఇందులో ఈ 62 నుంచి ఇటువైపు లాస్ట్ నుంచి
11th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో దీని సొల్యూషన్ ఏంటో ఒకసారి చూద్దాం. సొల్యూషన్ అని రాయండి. రాసి ఇచ్చినటువంటి ఏపీని రాసేయండి. గివెన్ ఏపీ, ఇచ్చిన ఏపీ ఏంటి నాన్న? 10, 7, 4 అండ్ సో ఆన్ -62. సో ఇదేనా ఇచ్చినటువంటి ఏపీ? ఇదే కదా నాన్న. సో ఇక్కడ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 10. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 7 - 10 అంటే A2 - A1 కదా. సో 7 - 10 అంటే -3. ఇక చివరి పదం ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు నాన్న? -62 ఇచ్చాడు. ఓకేనా? ఏ వాల్యూ కట్టాం, డి వాల్యూ తీసుకున్నాం, అదేవిధంగా ఏఎన్ వాల్యూ కూడా తీసుకున్నాం వాడిచ్చిన దాని నుంచి. ఓకేనా? ఇప్పుడు మనకి చివరి నుంచి 11th టర్మ్ అడిగాడు. సో అసలు ఇంతకీ 62 అనేది ఎన్నో టర్మ్ మనకు తెలిస్తే ఆ ఇచ్చినటువంటి ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలిస్తాయి. అప్పుడు వెనక నుంచి 11 టర్మ్స్ లెక్కేసుకుంటూ వస్తే ఏ టర్మ్ వస్తుందో మనకు తెలుస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ నాన్న, we know that an is equal to a plus n minus 1 into d. ఇదే కదా నాన్న. an ఫార్ములా ఏంటి? a plus n minus 1 into d. ఓకేనా? సో ఈ an వాల్యూ మనకు వాడు ఇచ్చేసాడు నాన్న, -62 అంట. ఓకేనా? ఏ వాల్యూ మనకి ఎంత వచ్చిందో చూడండి. ఇదిగోండి, ఏ వాల్యూ 10, డి వాల్యూ ఏమో -3 వచ్చింది. కాబట్టి నేను ఏకి బదులు 10 వేసాను. ఏకి బదులు 10 ప్లస్ ఎన్నో టర్ము కాబట్టి ఎన్ నాకు తెలియదు, ఎన్ వాల్యూ వేయలే, డి వాల్యూ -3. సో ఏ వాల్యూ వేసాను, డి వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసినట్లయితే 10 ప్లస్ -3 ఇంటూ ఎన్ -3 అన్నానా. సో ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 జా 3. ఇటువైపు ఎంత ఉంది నాన్న? -62 ఉంది. ఓకేనా? -62 ఉంది. సో ఈ -62ని అలాగే రాయండి. ఇదిగోండి, ఇది ప్లస్ అండ్ ఇది ప్లస్, ఈ రెండు ప్లస్లే కాబట్టి 10 + 3 13 నాన్న. 13 - 3n, 13 - 3n. సో ఈ 13 ఇటువైపు తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? -13 అవుతుంది. ఏమవుతుంది నాన్న? -13 అవుతుంది. సో -16, ఈ +13 ఇటు వస్తే -13 ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు -3n అలాగే ఉంటుంది. ఓకేనా? -16 -62 -13 రెండు కలిపితే -75 అవుతుంది నాన్న. ఈజ్ ఈక్వల్ టు -3n. ఇటువైపు మైనస్ ఉంది, ఇటువైపు మైనస్ ఉంది, క్యాన్సిల్ చేసేసాం. ఓకేనా? ఇప్పుడు మనకేమొచ్చింది? 3n వాల్యూ 75 అని వచ్చింది. సో ఈ 3n ఇటు 75 అటు వేసుకున్నాను నాన్న. ఓకేనా? సో 75 = 3n అన్న, 3n = 75 అన్న ఒకటే కదా. సో ఇక్కడ ఎన్ని 3 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. అటువైపు వెళ్తే ఏం చేస్తుంది నాన్న? డివైడ్ చేస్తుంది. అంతేనా? సో n = 75/3. n = 75/3. సో ఇప్పుడు చూడండి, 3 1 జా 3 25. ఎంత నాన్న? n = 25. n అంటే అందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియజేసే నెంబరే కదా. సో 62 వాల్యూ 25th టర్మ్, అంటే ఆ -62 అనేది ఏపీలో 25th టర్మ్ అయినట్టు. అంటే ఆడిచ్చినటువంటి ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు? 25 టర్మ్స్ ఉన్నట్టు. ఓకేనా? సో ఇది జాగ్రత్తగా మనం ఏం రాస్తామంటే, దేర్ ఈజ్ therefore there is 25 terms in given AP. ఇచ్చినటువంటి ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 25 టర్మ్స్ ఉన్నాయి. సో n = 25 వచ్చింది కాబట్టి ఇచ్చినటువంటి ఏపీలో 25 టర్మ్స్ అనేవి ఉన్నాయి నాన్న. అయితే మనకు వాడు ఏమడిగాడు? వెనుక నుంచి 11th టర్మ్ అడిగాడు. సో therefore 11th term from, సో ఇదంతా కాకుండా ఏం రాస్తారంటే
ముందుగా వీ ఫైండ్ అని రాయండి. మనం కనుగొనాల్సింది ఏంటి? 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్, అంతేనా? సో అదే రాయండి. వీ ఫైండ్ 11th టర్మ్ ఫ్రమ్ లాస్ట్ టర్మ్ ఆఫ్ ద ఏపీ. ఏపీలో చివరి టర్మ్ నుంచి 11th టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా? సో 25 నుంచి 11 తీసేస్తే మనకి 14 వస్తుంది, కానీ అది 11th టర్మ్ అవ్వదు. సో 25 నుంచి మనం లెక్క పెట్టుకుంటూ రండి. 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15. సో 11 వచ్చాయా లేదా? అంటే 11th టర్మ్ ఏంటి? therefore 15th term is the 11th term from the last term. చివరి పదం నుంచి 11th టర్మ్ అనేది ఏదవుతుందంటే 15th టర్మ్ అవుతుంది. అంటే చివరి నుంచి 11th టర్మ్ ఏమవుతుంది? 15th టర్మ్ అవుతుంది. ఓకేనా? అది రాశారు చూడండి. మనం ఫస్ట్ n = 25 కట్టాం. సో ఇందులో 25 టర్మ్స్ ఉంటాయని రాసాం. ఇది ఈ పాయింట్. దేర్ ఈజ్ 25 టర్మ్స్ ఇన్ గివెన్ ఏపీ. ఇచ్చిన ఏపీలో 25 టర్మ్స్ ఉన్నాయి. నౌ వీ ఫైండ్, మనం ఏం కనుగొనాలి? 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ద ఏపీలో చివరి టర్మ్ నుంచి 11th టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం లెక్క పెట్టుకుంటూ వస్తే మనకి ఎన్నో టర్మ్ వచ్చింది? 15th టర్మ్ వచ్చింది. కాబట్టి దేర్ఫోర్ 15th టర్మ్ ఈజ్ ద 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్. వెనక నుంచి 11వ టర్మ్ ఏదవుతుందంటే 15th టర్మ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ 15th టర్మ్ని కట్టాలన్నా. సో A15 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 15 మైనస్ 1 ఇంటూ D. n వాల్యూ 15 కదా, ఎన్నో పదం కడుతున్నాం, అది n వాల్యూ కింద తీసుకుంటాం. సో ఇందులో ఏ వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. 15 మైనస్ 1 ఎంత? 15 మైనస్ 1 ఎంత? 14. ఓకేనా? సో D వాల్యూ ఎంత వచ్చింది? -3 వచ్చింది. ఇదిగోండి, ఏ వాల్యూ ఏమో 10, D వాల్యూ ఏమో -3. ఓకేనా? సో అవి నేను సబ్స్టిట్యూట్ చేశాను నాన్న. సో ఇప్పుడు 15th టర్మ్ ఏమొస్తుంది? చివరి నుంచి 11వ టర్ము, ఫస్ట్ నుంచి 15th టర్ము. సో 10 ప్లస్ 14 మైనస్ 3 -42. ఎందుకు? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి. సో 42లో 10 పోతే ఎంతనా? -32. సో లాస్ట్ నుంచి 11th టర్మ్ ఎంత అవుతుంది? -32 అవుతుంది. సో ఇదే ఆన్సర్. ఓకేనా? ఇదే ఆన్సర్. సో ఈ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జాంపుల్ మీద ఈ క్వశ్చన్ దగ్గర మీరు నోట్ చేసుకునేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ అని రాసుకోండి. ఓకేనా? సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది నాన్న. ఈ ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకుంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి అడుగు పెట్టచ్చు. ఓకేనా?